ఒక కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. 20-25 మంది నిరుద్యోగులు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇలా ఫిల్టర్ అవుతూ ఫైనల్ రౌండ్‌కి వచ్చేసరికి 3 మెంబర్స్ మాత్రమే మిగులుతారు. ఆ ముగ్గురిని ఇంటర్వ్యూ చేసిన బాస్‌కి ముగ్గురి ఎబిలిటీస్ ఈక్వల్ అనిపించి ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కాదు. అందుకే అతను వారికొక టెస్ట్ పెట్టాలనుకుంటాడు. ముగ్గురికి ఒక్కొక్కరికి 50 దువ్వెనలు ఇచ్చి, ఇక్కడికి కొద్ది దూరంలో బౌద్ధ భిక్షుల మఠం ఉంది. అక్కడికి వెళ్లి ఆ సాధువులకు ఈ దువ్వెనలు అమ్మండి. మీలో ఎవరు ఎక్కువ దువ్వెనలు అమ్మితే వారికే ఈ ఉద్యోగం అంటాడు. ముగ్గురు మఠం దగ్గరికి వెళ్తారు. ముగ్గురు మైండ్‌లో ఒకటే ఆలోచన. నా ఫ్యామిలీని పోషించుకోవాలంటే ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. ఇక్కడ చూస్తేనేమో అందరూ బోడిగుండు స్వాములే. వీళ్ళకి ఈ దువ్వెనలు ఎలా అమ్మేదిరా దేవుడా అని. అలా అవకాశం కోసం చూస్తున్న వారికి ఒక స్వామీజీ మాటిమాటికి గుండుపైన వేలుతో గీరుకుంటూ కనిపిస్తాడు. ముగ్గురిలో ఒకరు ఆ స్వామీజీ తలని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి తలపై చుండు ఉందని గమనిస్తాడు. వెంటనే అతను ఆ స్వామి దగ్గరికి వెళ్లి, "స్వామీ, మీ